అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీల కోసం అప్లికేషన్లు అయితే స్వీకరించింది. జనవరి 6 వరకు ప్రతి గ్రామ సభల్లో స్వీకరించిన ఈ అప్లికేషన్లు అయితే 1,05,00,000 అప్లికేషన్లు ప్రభుత్వానికైతే అందడం జరిగింది. దీంట్లోనే ఒక 20,00,000 దరఖాస్తులు రేషన్ కార్డులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, భూ సమస్యలపైన వచ్చాయి. అయితే ఈ యొక్క అప్లికేషన్లకు సంబంధించిన సమాచారం అంతా ఒక 30,000 మందికి పైగా ఆపరేటర్లను అయితే ఏర్పాటు చేసి కంప్యూటరైజ్ అయితే చేస్తున్నారు. అంటే ఈ యొక్క అప్లికేషన్ల ఇన్ఫర్మేషన్ అంతా డేటా ఎంట్రీ అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఈ యొక్క డేటా ఎంట్రీ అయితే ఈరోజు వరకు 13 నుండి ఒక 14% వరకు అయితే పూర్తయింది. ఈ యొక్క డేటా అయితే మొత్తం కంప్యూటరైజ్ చేయడానికి ఈ జనవరి 25 తేదీ నుంచి 30 తేదీ వరకు అయితే సమయం పడుతుందని తెలియజేయడం జరిగింది. ఆ లోపైతే మొత్తం పూర్తి సమాచారం అయితే మొత్తం కంప్యూటరీకరైజ్ అయితే చేస్తానన్నారు. మరి ఈ యొక్క 6 గ్యారెంటీల అమలులో భాగంగా మనకి అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఒక ఇంటింటి సర్వే అయితే నిర్వహిస్తామని మంత్రులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క హామీల అమలు కోసం ఈ యొక్క విధి విధానాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది. దీంట్లో సభ్యులైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అయితే వారు చెప్పిన ప్రకారం ఏంటంటే జనవరి 30 వరకు అయితే కంప్యూటరీకరణ చేస్తామని, ఆ తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డులకు లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ హామీలన్నీ అందిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క డేటా అనేది మనకు కంప్యూటర్లో నిక్షిప్తమైన తర్వాత అర్హులందరి డేటా అయితే విలేజ్ వారిగా, అంటే గ్రామాల వారిగా అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి దరఖాస్తుదారుడు ఇంటికి కూడా వెళ్ళి అధికారులు మరొకసారి వివరాలు అయితే పరిశీలిస్తాం, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్లను తీసుకొని వాటిని కంప్యూటరైజ్ చేసి తర్వాత ఇంటింటికి వెళ్ళి అధికారులు అయితే మనం గ్రౌండ్ లెవెల్లో అయితే వాళ్ళు చూడడం జరుగుతుంది. అంటే ఈ యొక్క లబ్ధిదారుడు చేసుకున్నవి నిజమేనా, ఈ యొక్క అర్హుడు. అయితే మన తెలంగాణ ప్రభుత్వ మంత్రులు తెలియజేసిన ప్రకారం అయితే ప్రతి ఒక్క లబ్ధిదారుడి ఇంటికి, అంటే ప్రతి దరఖాస్తుదారు ఇంటికి కూడా ఒక ఇంటింటి సర్వే అనేది నిర్వహించి అధికారులు అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సర్వే చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా తమకు అర్హులైన సర్టిఫికెట్లు ఏవో భద్రపరచుకుంటే మనకు సర్వే నిర్వహించేటప్పుడైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులో మీకు ఏమైనా మిస్టేక్స్ అనేవి జరిగినట్లయితే ఈ యొక్క సర్వేలో అయితే మీరు తెలియజేయండి. అదేవిధంగా ఒకవేళ అర్హులైన వారు దరఖాస్తు చేయని పక్షంలో మీరు ఎంఆర్ఓ ఆఫీసులు, అంటే తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే నింపి మరలా అయితే మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రజాపాలన వెబ్సైట్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే మీరు తెలియజేసిన ప్రకారం అయితే ఒక ఇంటింటి సర్వే అయితే నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పత్రాలు అయితే దగ్గర ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదములు.